మటన్ దాల్చా కోసం నేను ఇక్కడ కొన్ని కూరగాయలు తీసుకున్నాను. ఆనపకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, ములక్కాడ కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూరగాయలు. తర్వాత చిన్న గ్లాసు శనగపప్పు నానబెట్టుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక చిన్న గ్లాసు కందిపప్పు కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక అర కేజీ మటన్ తీసుకున్నాను. ఈ అర కేజీ మటన్ బోన్స్ ఉన్నదైతే చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఎప్పుడు మటన్ దాల్చాకి బోన్స్ ఉన్న మటన్ తీసుకోవాలి. ఇప్పుడు కందిపప్పు, శనగపప్పు, కొద్దిగా పసుపు వేసి ఒక 3 విజిల్స్ రానిచ్చి చక్కగా ఉడకనివ్వాలి. ఇది ఇప్పుడు తర్వాత కూరగాయలని ఉడకబెట్టుకోవాలి. ఆనపకాయ, ములక్కాడ. దాల్చాలో ములక్కాడ వేయరు సాధారణంగా, కానీ అయితే నేను ములక్కాడ కూడా వేసి చేస్తున్నాను. ఆ ఫ్లేవర్ కూడా బాగుంది, మీరు ట్రై చేయండి. కారం వేసి వీటిని చక్కగా మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ దాల్చా తయారు చేయడానికి మసాలా సాజీరా, స్టార్, అనాస పువ్వు, దాల్చిన చెక్క, పట్ట వేసుకుని అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవటమే. ఇప్పుడు కొద్దిగా పసుపు, ధనియాల పౌడర్ వేసి మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసి అందులోనే బాగా కారం వేసి కలిపి పెట్టుకుని ఒక 5 మినిట్స్ బాగా అందులో నీరంతా వచ్చే వరకు ఉంచాలి. నీరంతా ఎగిరిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఉప్పు, టేస్ట్కి సరిపడినంత వేసుకుందాం ఉప్పు. వాటిని కలిపి పెట్టి కొద్దిగా నీళ్ళు వేసి దాన్ని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికినిద్దాం. ఎంత బాగా ఉడితే అంత బాగుంటుంది. కూరగాయలు ఉడికిపోయినాయి, మటన్ కూడా ఉడికిపోయింది. మూత తీసి ఇప్పుడు చూసి శనగపప్పు, కందిపప్పు కూడా ఉడికిపోయింది. దాన్ని పలుకుగా కొంచెం రుబ్బుకొని అందులో వేసి కొద్దిగా చింతపండు వేసి గరం మసాలా ఒక స్పూన్ వేసి కలపెట్టి ఒక 5 నిమిషాలు పొంగు రానివ్వాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత ఉడకబెట్టిన కూరగాయ ముక్కలు కూడా వేసుకొని 5 నిమిషాలు మరగనిచ్చి కొత్తిమీర వేస్తే మటన్ దాల్చా